హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. మేము ఈరోజు అయితే కార్తీక మాస సందర్భంగా శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి గుడికి అయితే రావడం జరిగింది. అక్కడ దీపాలు పెట్టి దేవుడికి దండం పెట్టుకొని తర్వాత ప్రదక్షిణాలు అయితే చేయడం జరిగింది. మనం తెలుసు కదా, కార్తీక మాసం అంటేనే దీపాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటాము. అలాగే దేవుడి దగ్గర కూడా ఇలాగ దీపాలు పెట్టి మన మనసులోని కోరికలు చెప్తే తప్పకుండా నెరవేరుస్తాడండి. చూడండి, మా పాప కూడా నాతో పాటు ఎంచక్కగా పూజ చేస్తోంది. ఈయనను కోటకొండ ఆంజనేయ స్వామి అని కూడా కాకోకుండా కోటకొండ సంజీవరాయుడు అనే పేరు కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈయన విగ్రహాన్ని చూస్తే ఈ విగ్రహానికి ఒక విశిష్టత ఉందండి. ఏమిటంటే రాముడు గీసిన బొమ్మగా ఈయన ప్రఖ్యాతిగాంచారు. శ్రీరామచంద్రుడు తన చేతితో చెక్కిన శిల్పంగా ఇక్కడ ఉన్న శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామిని ఎంతో భక్తితో ప్రజలు ఆరాధిస్తారు. దానికి సంబంధించిన ఒక కథ కూడా ఆర్టికల్ రావడం జరిగింది. సో మీరు ఎప్పుడైనా కూడా రావాలి అనుకుంటే తాడపత్రి మండలం, అనంతపురం జిల్లా తాడపత్రి మండలం సమీపాన శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి గుడి అని ఉందండి. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఒక్క కోటకొండ ఆంజనేయ స్వామి గుడే కాదండోయ్, ఇక్కడ చాలా ప్రసిద్ధమైన క్షేత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో అశ్వత్థ నారాయణ స్వామి గుడి అని ఇక్కడ పెద్దపప్పూరు మండలంలో గుడి ఉందండి. ఆయనకు ప్రతి సంవత్సరము మాఘమాసంలో వరుసగా 4 వారాలు ఉత్సవాలు జరుగుతాయి. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విగ్రహమే శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి విగ్రహము. రాముడు గీసిన బొమ్మగా ప్రఖ్యాతిగాంచినది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆయన కృపకు పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ వీడియోలో ఖచ్చితంగా మరొక ఖచ్చితమైన మంచి ప్లేస్తో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా థ్యాంక్ యూ. బాయ్ బాయ్.